చేయాలనే విషయం తెలిసి భీమినేని శ్రీనివాసరావు గారు మహేష్ని దృష్టిలో పెట్టుకొని ఒక లవ్ స్టోరీ సిద్ధం చేశారు. కానీ అది కృష్ణ గారికి నచ్చలేదు. కృష్ణ గారు గులాబీ, నిన్నే పెళ్లాడుతా, సింధూరం సినిమాలు చూశారు. ఆ సినిమాలు టేకింగ్ నచ్చి కృష్ణవంశీ గారిని పిలిపించి, నీ టేకింగ్ చాలా బాగుందయ్యా, మహేష్ ని లాంచ్ చేస్తావా అని అడిగారు. సూపర్ స్టార్ కొడుకుని లాంచ్ చేయడం అంటే తలకు మించిన భారం అని భావించిన కృష్ణవంశీ సున్నితంగా ఆ అవకాశాన్ని నిరాకరించి, ఫస్ట్ సినిమా అయితే చేయలేను, సెకండ్ సినిమా అయితే మహేష్ తో ఖచ్చితంగా చేస్తాను అని కృష్ణ గారితో చెప్పి వచ్చేశారు. ఆ తర్వాత బి గోపాల్ గారిని అనుకున్నారు. కానీ ఆయన కూడా కుదరలేదు. అయితే కృష్ణ గారు తన సొంత బ్యానర్లోనే మహేష్ ని లాంచ్ చేయాలనుకున్నారు. అయితే మహేష్ ని లాంచ్ చేయడానికి ఎంతో మంది దర్శకులు వస్తున్నారని తెలుసుకున్న అశ్విని దత్ గారు రమేష్ బాబుని కృష్ణ గారిని కలిసి మాట్లాడారు. మీ అబ్బాయిని నాకు అప్పగించండి, నేను గ్రాండ్ గా లాంచ్ చేస్తాను అన్నారు. అంత పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో మహేష్ ని పెడితే తనకేమీ టెన్షన్ ఉండదని కృష్ణ